దేవునికి మహిమ కలుగునగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి వాక్య ధ్యానంలోనికి వెళదాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము, యోబు గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. దాని తరువాత ఉరుముధ్వని గర్జించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయును. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలవంచుదాం. పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను తండ్రి మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియచేయబడుతున్నది. చూడండి, దాని తరువాత ఉరుముధ్వని గద్దించును, ఆయన తన గంభీరమైన స్వరముతో గద్దించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయును అంటున్నాడు. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గారిని దేవుడు ఏ విధముగా దర్శిస్తున్నాడో చూడండి. యోబు గారిని ఎంత భయంకరంగా, ఎంత ప్రభావముతో ఆయన దర్శిస్తున్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన ఎంత గంభీరమైన దేవుడో ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఎంత గొప్ప కార్యము. ఆయన ఉరుముధ్వనిని గద్దించునట. ఏ ధ్వని? ఉరుముధ్వనిని గద్దించును. ఉరుమును గద్దించే ఈ లోకంలో అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఉండలేరు. దాని రూటు మార్చేవాళ్ళు ఎవరు లేరు, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఉరుము వచ్చిందంటే మెదలకుండా కూర్చోవడమే తప్ప ఏమీ చేయలేరు. ఉరుము వచ్చిందంటే దాన్ని ఎదుర్కొనే శక్తి మనుషులకు లేదు. మనుషులు అంటారు, నేను ఎంత గొప్పవాడిని, నేనెంత శక్తిమంతుడిని, ఇదిగో ప్రపంచం మొత్తం జయించాను, ప్రపంచాన్ని ఏలుతున్నాను, ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది అనుకుంటారు. కానీ ఆ ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి కూడా ఒక్క ఉరుము వచ్చిందంటే దానికి దడుచుకొని పరుగులు తీయాల్సిందే. దాన్ని కంట్రోల్ చేయలేడు, దాన్ని ఎవరివ తరమో కాదు. కానీ మన ప్రభు అయిన దేవుడే దాన్ని గద్దిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే దాన్ని తయారు చేసింది ఆయనే, దాన్ని నియమించింది ఆయనే, దాన్ని నిర్మించింది, తయారు చేసింది, మనకు వర్షము కురిపించడానికి కావలసిన శక్తిని ఇచ్చింది ఆయనే. ఉరుము ద్వారా భూమికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఉరుములు పడటం ద్వారా భూమి యొక్క అయస్కాంతపు శక్తి అధికం అవడానికి దేవుడు ఆకాశంలో ఉరుములు కురిపించి ఆ ఉరుముల ద్వారా ఈ యొక్క భూమికి మ్యాగ్నెటిక్ పవర్ను పెంచుతున్నాడు. ఆ ఉరుములు క్రోగపోతే అయస్కాంతపు శక్తి పోయి మనుషులు, నీళ్లు మొత్తం కూడా శూన్యంలోకి వెళ్ళిపోతారు. ఒక్కళ్ళు కూడా భూమి మీద నిలబడరు. మనం అనుకుంటున్నాం భూమి చక్కగా ఉంది, మంచి పునాదులు వేసుకొని ఇల్లు కట్టుకున్నాం, ఏమీ కాదనుకుంటాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భూమి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అనగా మనం ఒకసారి కిందకి, ఒకసారి పైకి, ఇట్లాగ మనం కూడా మన ఇల్లు కూడా మనం నివసిస్తున్న వాళ్ళన్నీ కూడా ఇట్లాగ రౌండ్గా ఇట్లా తిరుగుతూ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇట్లా తిరుగుతూ జర్నీ చేస్తూ ఉంటాం. ఈ జర్నీ చేస్తున్న యొక్క భూమిలో మనం తిరుగుతున్న మనము
ఈ యొక్క భూమి ఆకర్షణ శక్తి లేకపోతే మనము ఇట్లా కిందకు వచ్చిన వాళ్ళం ఇట్లా శూన్యంలో అందరూ పడిపోతారు. ఏ వ్యక్తి కూడా నిలబడి అక్కడ ఉండలేరు, అందరూ శూన్యంలో పడిపోతారు. ఆ శూన్యంలో పడిపోకుండా ఉండలాగిన భూమికి అయస్కాంతపు శక్తి కావాలి కాబట్టి కరెంటు ద్వారానే అయస్కాంత శక్తి పెరిగిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మన మ్యాగ్నెట్ పవర్ ఉంది, దాన్ని కరెంటు ద్వారానే మ్యాగ్నెట్గా మారుస్తారు. కరెంటు లేకపోతే అది మ్యాగ్నెట్గా అవ్వదు. కరెంటు పెట్టడం బట్టి అది ఆకర్షించే శక్తి దానికి వస్తుంది. ఆ కారణాన ప్రతిది కూడా ఆకర్షించుకుంటుంది మ్యాగ్నెట్. అదేవిధంగా భూమికి కూడా ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది కాబట్టి దాన్ని ప్రతిసారి ఛార్జ్ చేయాలంటే ఉరుము కావాలా, కరెంటు కావాలా. మనం ఎంత కరెంటు పెడితే మనము ఈ భూమికి ఆకర్షణ శక్తి పెంచగలుగుతాం. ఈ భూమి మీద నాకు తయారు చేసిన కరెంటు మొత్తము ఒక్క మెరుపులో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సైంటిస్టులు అంటున్నారు, ఒక మెరుపును పట్టుకుంటేనంట కొన్ని సంవత్సరాలు కరెంట్ ఇవ్వచ్చంట, దాన్ని బంధించగలిగితే. అనగా ఒక్క మెరుపుకే అంత శక్తి ఉందంటే ఆ శక్తి కలిగిన ఉరుమును భూమి మీదకు పంపించి భూమి యొక్క ఆకర్షణ శక్తిని పెంచి మనుషులు పడిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మెరుపును కూడా పుట్టించేది ఎవరు? ఆయనే దాన్ని గద్దించగలుగుతాడు, ఆయనే దాన్ని ఆపుతాడు, ఆయనే దాన్ని గద్దించి ఆపుతాడు. అందుకే చెప్తున్నాడు, ఆ ఉరుమును చూపించి ఏబుతో మాట్లాడుతున్నాడు. ఏబయ్యా, ఏంది ప్రభా నా పరిస్థితి? నన్ను ఎవరు విడిపిస్తారు? నాకు నా అనేవాళ్ళు లేవరు, నన్ను ఎవరు కాపాడట్లేదు, నన్ను ఎవరు దర్శించట్లేదు, నన్ను అందరూ వదిలేశారు. అయినను నేను నిన్ను వదలను ప్రభువా. నాకు ఏమి పోయినను, సమస్తము కోల్పోయినను, నిన్ను మాత్రం నేను విడవను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధముగా ఉంటూ ఎన్ని స్థితికి దిగజారిపోయినా ప్రభువుని తిట్టకుండా, అవమానపరచకుండా, ఆయన సొనగకుండా, ఆయన మీద గొనగకుండా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్న ఆ సందర్భాల్లో దేవుడు వచ్చి తన కుమారుని బలపరచడం కోసము ఈ మాటలు పలుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను ఉరుమును గద్దిస్తాను, దాన్ని ఆపుతాను. నేను ఎవరినో తెలుసా ఏబో అంటున్నాడు. దేవునికి మహిమ కలుగు. ఉరుమును ఆపగలుగుతావా? దాన్ని గద్దించగలుగుతావా? దాన్ని గద్దిస్తే నీ మాట వింటదా? వినదు. నీ మాట వినదు. అది నిన్ను తగలబెట్టి లోపలికి వెళ్ళిపోయింది. కానీ నేను దాన్ని ఆపుతాను, నేను దాన్ని గద్దించగలుగుతాను. ఇది నా శక్తి. దేవునికి స్తుతి కలుగునుగాక. అటువంటి దేవునికి నీవు కుమారుడవి అయ్యబు. నీకున్న సమస్యలు, బాధలు, వేదనలు తీసివేయడం నా గొప్పేమీ కాదు ఏబు అని ఇండైరెక్ట్గా ఏబును ఆయన బలపరుస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునుగాక. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా దేవుడు బలపరుస్తున్నాడు. ఎందుకు ఆయన ఇండైరెక్ట్గా రావాల్సి వచ్చింది అనగా సాతానుకు దేవునికి కలిగిన ఆ యొక్క భయంకర ఒప్పందంలో, ఆ ఒప్పందంలో నెగ్గడానికి డైరెక్ట్గా వచ్చి ఏబుతో మాట్లాడితే ఆయన గెలిచిందేముందయ్యా, నువ్వు చెప్పబట్టి ఆయన గెలిచాడని అంటాడని ఏం చేశాడు? ఆయన కనపడినట్టుగా ఉరుము ద్వారా ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని స్తుతి కలుగునుగాక. ఎందుకంటే ఆయన శక్తిని అగపరుస్తున్నాడు. ఎంత శక్తిమంతుడు ఏబో, నువ్వు భయపడవాకు అని ఇండైరెక్ట్గా హెచ్చరికలు ఇస్తున్నాడు. అంతేకాకుండా చూడండి, చదువుదాం. ఆయన దాని తరువాత ఉరుముధ్వని గద్దించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గద్దించును. దేవుని స్తుతి కలుగునుగాక. గద్దించును. ఆయన గద్దిస్తాడు. మామూలుగా ఆయన స్వరము ఉరుము స్వరము కంటే బహు బలముగా ఉంటుంది. మన ఉరుము లోపల పెడతాం, లోపలికి వెళ్తాం కదా. 4 ఉరుములు పడ్డాయి అంటే హలో అమ్మో ఏదైంది అమ్మో అమ్మో అయ్యా, ఒక్కసారి దడేలు అంటేనే ఆయన గద్దింపు ఎంత గొప్పదో ఏబు చెప్తున్నాడు. గర్జించడం. దేవుని స్తుతి కలుగునుగాక. ఆయన గర్జించడం ఎంత బహుగా గర్జిస్తాడంటే ఆయన స్వరము ఉరుము స్వరం అంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఉరుము వలె ఉరుము ఢోమ్ అని మోగినట్టుగా ఆయన అట్ట మాట్లాడతాడంట. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు మోషేతో ఏమన్నాడు? మోషే, ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాం, ఆ స్వరం వినలేకపోతున్నాం. మోషే, ఇదిగో దయచేసి నువ్వే దేవునికి చెప్పు,
నాతో మాట్లాడదు, నీతో మాట్లాడమను. అదేదో నువ్వే సావు, నువ్వే చచ్చి బతికుంటే మాకు చెప్పు, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళనే మాట ఏంటి? మేము వెళ్ళాం, ఆ స్వరాన్ని వెళ్ళాం. ఎందుకంటే ఉరుము స్వరము కంటే అంటుంది ఆ స్వరం. అది వినాలంటే గుండెలు పగిలిపోతున్నాయి. మోషే, మేమందరం చచ్చిపోతాం, కాబట్టి నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళి మాట్లాడు. ఒకవేళ బ్రతికుంటే రా, చస్తే అక్కడే ఉండిపో, ఎందుకంటే ఆ స్వరం మేము వినలే. మోషే ఎంత వెర్రోళ్ళు రా బాబు, దేవుని స్వరం వినటానికి అల్లాడిపోయారు. దొరికిన దేవుని స్వరాన్ని నిర్లక్ష్యముగా వారు కాలితో వారు తన్నుకున్నారు. అవును, అంత బలంగా మాట్లాడితే ఎవరికి వినపడిద్దమ్మా? ఎవరు భయపడరు? మామూలు స్వరం అది. సన్నని స్వరం అయితే కమ్మగా వినేవాళ్ళు. ఆయన సన్నని స్వరము కాదు. ఏ స్వరం అది? ఉరుము గర్జన. దేవునికి స్తుతి కలుగును గాక. ఉరుమలే గర్జిస్తున్నాడు. మోషే అనగల గుండె దడేటది. అయ్యా గడగడ ఎక్కడలా కుప్ప పడిపోతున్నారు. ఇప్పుడు కూడా చూడండి, దేవుని ఆత్మ తగిలి కొంతమంది ఏం చేస్తారు? ఆత్మ తాకంగానే దడేలు పడిపోతారు. పడంగాలి చాలా మంది అంటారు భ్రష్టులు. ఎవరు వీళ్ళు? భ్రష్టులు. విశ్వాసులు కూడా కాదు, విశ్వాస భ్రష్టులు అంటారు వాళ్ళు. వాళ్ళే ఉంటుంది ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్తే ఊరక పడేస్తాడు. దేవుని ఆత్మ తగిలినప్పుడు పడక నిలబడతావు. నువ్వే రాయివా, నువ్వే ఉన్నా అమ్మా. బుద్ధి జ్ఞానం. ఒక సన్యాసి పలికితే ఆ సన్యాసికి ఇంకొక సన్యాసి యాడయ్యి పడేస్తారా. మా ఇంట్లో ఒక సన్యాసులు ఉన్నారు, మా బంధువులు సన్యాసులు ఉన్నారు. ఒకసారి నేను కూర్చున్నా టీవీ దగ్గర, ఒక ఆయన ప్రార్థన చేస్తుంటే టపా పడిపోతున్నారు. వీళ్ళు కూర్చొని పెద్ద సన్యాసులు మాట్లాడు. ఆ పెద్ద సన్యాసులు కూర్చొని ఏమంటున్నారంటే, అరే భలే పడేస్తున్నాడు రా, చేతులు మొత్తానికి ఏదో పూసుకొని పడేస్తున్నాడంట. చేతులు ఏదో పూసుకోనంట, అటు చేపెట్టంగానే దడలు పడిపోతున్నారంట. చేతిలో పూసుకుని ఎట్ట పడతారా అమ్మా? ఇంకోటి క్లోరోఫామ్ పెట్టుకుంటారంట. అంటే వాళ్ళు వీడు తగలదా? ఆ క్లోరోఫామ్ చెప్పిద్దా, నేను నీకు తగలను, వాడికే తగిలిస్తా అని ప్రతిసారి పోయి చేయి ముట్టి చేసి ఇట్లా అంటున్నాడు. ఏమన్నా ఏం దుర్మార్గమైన ఆ మాటలు పలికినప్పుడు అసలుకే పెంతకొస్తండి. నాకు అసలుకే కింద మంట ఎక్కువ. వాళ్ళు పెట్టే మంటకి ఇంకా మండిపోయింది. ఇక మండిపోయి నాకు బహు రోషం. ఈ సన్నాసులతో సహవాసం చేయకూడదని చెప్పేసి వాడు ఏ బంధువైనా ఈ యదవులతో సహవాసం కూడా బయటకు వచ్చేసా. కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నా, మీటింగ్ పెట్టా. నేను ప్రార్థన చేస్తే కింద పడుతున్నారు. అది వీడు తీసుకెళ్ళి వాళ్ళకు చూపించాను. అయ్యా సన్నాసులారా, ఇదిగో చూడండి, వాళ్ళు ఏదో పెట్టుకొని పడేశారు, మరి నేనేం పెట్టాను చెప్పాను. వాళ్ళేమో కాస్త ఇట్లా పెడితే పడుతున్నారు, నేను నడిస్తే పడుతున్నారు. దేవుని స్తుతి కలుగును గాక. ఏందని అర్థం? నడిస్తే పడుతున్నారు, నడుచుకుంటూ ప్రజల్లోకి వెళ్తే దడ పడిపోతున్నారు. ఇవన్నీ షూట్ చేసి వాళ్ళు చూపించగలనే ఆశ్చర్యం. అమ్మా ఏంది ఇట్లా జరుగుతుంది, ఏంది ఇది? ఈయన కూడా ఏదో మొత్తానికి ఏం పెట్టుకున్నా? క్లోరోఫామ్ పెట్టుకున్నానా అమ్మా? అంటే నేను నడుస్తుండే పెడితే నా ఒంటి మొత్తం క్లోరోఫామ్ చల్లుకుంటే నా ముక్కులోని క్లోరోఫామ్ రాకుండా పక్కన వాళ్ళకి వెళ్ళిద్దట. ఎంత దుర్మార్గులు వాళ్ళు, భ్రష్టులైపోయారు. ఆ సన్నాసి మాటలు విని ఆ సంఘం అంతా సన్నాసి సంఘం అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇదే పరిస్థితి. దేవుని యొక్క శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని తగ్గించి వాళ్ళకు లేనిది ఇంకా సంఘంలో లేదని ప్రకటన చేస్తున్నారు. అందుకే ఇంక వేరే వాళ్ళకు కొన్నది ఇంకా సంఘాలు ఎవరికి ఉండదు. వాడు భ్రష్టుడయ్యాడు. ఈ భ్రష్టత్వం నిలబెట్టుకోవడం కోసము సంఘంలో తన స్థితిని, తన స్థాయిని కాపాడుకోవడం కోసం ఇది అవసరం లేదని చెప్పుకుంటూ బ్రతుకుతూ సంఘాన్ని భ్రష్టత్వంలో తీసుకెళ్తున్నారు దుర్మార్గులు. జాగ్రత్త. నా దేవుడు అప్పుడు అట్లాగే ఉన్నాడు, ఇప్పుడు అట్లాగే ఉన్నారు. ఆయన స్వరము పలకగానే అందరూ చచ్చిన వాళ్ళగా పడేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన స్వరము వినపడగానే మోషేతో తన ప్రజలతో దేవుడు వచ్చి మాట్లాడటానికి ఆయన వారి మీదకు దిగిరాగా ఆ తండ్రి వారితో మాట్లాడగానే అందరూ చచ్చిన వాళ్ళగా పడేవాళ్ళు. ఆ స్వరము అంత భయంకరమైనది. ఒక మెరుపు డడేళ్ళంటే నీ గుండె పగిలిపోతే ఆ మెరుపు కంటే బహు బలమైన స్వరము. దేవునికి స్తుతి కలుగును గాక.
అంత బలమైన స్వరము తన ప్రజలతో దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళన్నారు, మోషే మోషే మేము చచ్చిపోతాం మోషే, ఎందుకంటే గుండెలు ఆగిపోతున్నాయి ఆ స్వరానికి. చచ్చిపోతారా మా ఎంతలు? మెరుపు మెరితే బతుకుతారు. ఏమిరా సత్యమేందు గ్రహించు, నీ దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసుకో, నీ ప్రభు ఎంత పరాక్రమశాలో తెలుసుకో, ఆయన ఎంత ఉన్నతమైన దేవుడో ఆయన తన ఒక్క మాటలో దేవుడు తెలియచేశాడు. ఒకే ఒక్క మాట, ఆయన మెరుపు వలె గర్జించును. దేవునికి స్తుతి కలుగును గాక. నీ బిడ్డలను శక్తితో నింపండి. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి కలుగును గాక. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన వాక్యము నీరు గట్టండి, ఫలింపచేయండి. ప్రతి దుష్టుని కార్యములు యేసు నామములో లయమైపోనుగాక. మీ స్వరము మేము వినాలి ప్రభువా. మీ గర్జింపు మాకు కావాలా, మా సంఘానికి కావాలా తండ్రి. ప్రతి ఒక్కరిని గర్జించండి, మెరుపు వలె ఉరుము వలె గర్జించు ప్రభువా. నీ బిడలను మీ కృపతో నింపండి. ప్రతి ఒక్కరూ మీ మనోనేత్రాలు చూడాలా, ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూడాలా అయ్యో, మీ ముఖ దర్శనము చూడాలా. మీ కృపతో నింపండి. మా సంఘమును దినదినము పరిశుద్ధపరచు, పరిశుద్ధుల గుంపులోనికి మార్చు, పరిశుద్ధుల సహవాసంలోకి నడిపించు అయ్యా. అతి పరిశుద్ధులను బిడ్డలు నడిపించు. నీ ముఖ దర్శనము చూచే అంతవరకు మమ్మల్ని కడగండి, మమ్మల్ని కడగండి, 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 పరిశుద్ధపరచండి. మీ కృపతో నింపి బలపరిచి దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలిగిన గాక. ఈ సమయం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2022 సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖున ఆదివారము, ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ గృహములకు వచ్చిన తర్వాత మా ఇంటిలో పిల్లలు చిన్న చిన్న ఘర్షణలు జరిగి అది పెద్దగా దారి తీసినప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి వాళ్ళ మీద కోపపడి బాగా సీరియస్గా అరిసాను. వాళ్ళ మీద అరుస్తూ ఉండగానే నా నోటి మాట పడిపోయింది. నా నోటి మాట పడిపోయిన వెంటనే ఎంత ప్రయత్నం చేసినా అది మాట రావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా నోట్లోకి నీరు వెళ్ళలేదు. కళ్ళంట నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వెంటనే మా బాబు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు హైట్నగర్లో ఆరాధన ముగించుకొని గుంటూరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఫోన్ రిసీవ్ చేసుకొని కారు పక్కకు పెట్టి నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నా యేసయ్య నన్ను ముట్టి బాగు చేశాడు. ఒక్క క్షణంలోని నాకు విడుదల కలిగింది. వెంటనే నోటి మాట నాకు వచ్చింది. నా నోరు ఓపెన్ అయిపోయింది. నా నోరు ఓపెన్ అయిన వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన చేశారు. అందుని బట్టి దేవుని నామానికే మహిమ. మన ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మీరు చూచుచున్నది మారేడుమల్లి అడవి ప్రాంతంలో పరిచర్య కొరకు వెళుతున్న యొక్క పరిస్థితిని చూచుచున్నారు. ఇది భయంకరమైన అడవి ప్రాంతం. అడవి ప్రాంతం మధ్యలో నివసిస్తున్న ప్రజల దగ్గరకు మేము వెళుతున్నాం. ఇక్కడ రోడ్డు వసతి లేదు. ఏదో బాట ఉంటే ఆ బాటలో ఆటో వేసుకొని మేము వెళుతున్నాం. భయంకరమైన రాళ్ళు ఎత్తివేయటం, అక్కడ కారు కానీ బైక్ కానీ వెళ్ళటం కష్టం, ఎందుకని పడిపోతారు. అందుకని ఆటో వేసుకొని పోతున్నాం. ఈ యొక్క కుదుపులో తట్టుకోలేక నేను దిగి నడువు నొప్పితో బాధపడుతూ కొద్దిగా నడుద్దామని ఆశపడ్డాను. అందుకే ఆటో ఆపి నడుచుకుంటూ కొద్దిగా వస్తున్నాం. ఇది ఎంతో భయంకరమైన అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు సువార్త అందించాలని మేము ఎంతో ప్రయాసతో వెళుతున్నాం. మా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని నమ్ముచున్నాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, బోధిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినారు. అప్పుడే అంతం వస్తుందని ప్రభు చెప్పినాడు. సువార్త అందని గ్రామాలు అడవి ప్రాంతంలో అనేకం ఉన్నాయి. వారి యొద్దకు మేము పోతున్నాం. వెళ్ళి వారికి సువార్తను అందిస్తున్నాం. క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించుట కొరకు
మేము ప్రయాసతో కాలినడకతోనూ ఆటోల్లోనూ బాటలోను పోయి మా దగ్గరున్న కొన్ని వస్తువులు వారు తీసుకొని మేము వారి యొద్దకు వెళుతున్నాం. ఈ యొక్క పనిలో మీరు కూడా సహకరించండి, ప్రార్థన చేయండి. అనేక మంది ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు రక్షించబడేలాగున, వారు కూడా ప్రభువుని అంగీకరించేలాగున ప్రార్థన చేయండి. మేము ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతానికి పోయి అడవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి సువార్త అందిస్తున్నాము. భారమైనప్పటికీ, కష్టమైనప్పటికీ ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని నిరీక్షణతో మేము సువార్త అందని అడవిలో ఉన్న ఆ యొక్క ట్రైబల్స్కు సువార్త అందించడానికి ప్రయాసతో వెళుతున్నాం. కనుక ఈ యొక్క పరిచర్యను దీవించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ట్రైబల్స్, అనాగరికులు, అనగా వారు అరాబడి కూడా చాలా తక్కువ. ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటేనే కుటుంబం గడిచేది, కానీ వారి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉన్నది. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటించిన గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది. ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూస్తున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాం. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రజల యొద్దకు పోయి మేము క్రీస్తు ప్రేమను తెలియచేస్తున్నాం. ఈ గ్రామం కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరందరూ రక్షణలోనికి వచ్చేలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం. అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం చూచున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా లేదు, మట్టితోనే ఉన్నది. కనుక ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టడానికి ప్రభు కృప చూపులాగిన, దేవుడు సహాయము చేయలాగిన మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము చుట్టూ గోడలు కట్టి ఫ్లోరింగ్ చేసుకొని చక్కగా ప్రభుని ఆరాధన చేయలాగిన మీ వంతు ప్రార్థన మరియు సహాయము అందించండి. ఎందుకంటే ప్రభు పనిలో పాల్గొన్న వారిని ప్రభు దీవించుక మానడు. దేవుడు పని మీరు చేస్తే ఆయన మీ పని చేస్తారు. ఈ ప్రాంతానికి పోయి ప్రయాసైనప్పటికీ, బాధైనప్పటికీ ఆ ప్రాంతానికి పోయి మేము దేవుని సువార్తను అందిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం.
ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగిన ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. వారు అడవి ప్రాంత ప్రజలు. మనం ఏదో ఒకటి ఇస్తామన్న ఆశతో వారు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఇచ్చున్నారు. అందుకే వెళ్ళినప్పుడల్లా వారికి ఏదో ఒకటి ఇచ్చి దేవుని సువార్తను వారికి అందిస్తున్నారు. ఈ ప్రయాసలో మీరు మాతో పాటు కూడా పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రభు పనిలో మీరు కూడా మీ హస్తం కూడా ఉంచండి. ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. చూడండి, ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉందో. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకాలుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడ వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూచులాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టుకొని ఆరాధన చేయలాగున మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని ఉద్దేశంతో, ఆశతో, నిరీక్షణతో ఈ ప్రాంతంలో సువార్త అడవి ప్రాంతానికి పోయి సువార్తను అందిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డరా, ప్రభు పని చేయండి. మీ పని ఆయన చేస్తారు. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండును కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3033631300. IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు.